ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడత్నూర్ మేకలగండి వద్ద ప్రమాదం జరిగింది. ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. 3 పిల్లలతో సహా 5గురు మరణించారు. రాత్రి బైంసాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఆదిలాబాద్కు వస్తుండగా వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ये बच्ची को इधर बिठाओ। ये बच्ची को इधर बिठाओ। రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు మొత్తంగా ఘటన ఏ విధంగా జరిగింది? ప్రస్తుతము అంటే క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదిలాబాద్ జిల్లా గురంతూర్ మండలం మేకలగండి దగ్గర నేషనల్ మీద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 5గురు మరణించారు. ఇందులో 3 పిల్లగాళ్ళు ఉన్నారు, స్పాట్ డెడ్ అయినారు. 2 పెద్దోళ్ళు ఉన్నారు. మొత్తం 5గురు చనిపోయారు. అయితే వీళ్ళు బైంసా పట్టణంలో నిన్న రాత్రి జరిగిన ఒక ఫంక్షన్ అటెండ్ చేసుకొని రాత్రి 10:30-11 ప్రాంతంలో బయలుదేరిండ్రు. అయితే బయలుదేరేటప్పుడు అతి వేగంగా వచ్చేటప్పుడు ఇక్కడ మేకలగండి దగ్గర అనేది స్పాట్ అనేది డేంజర్ స్పాట్ గా గతంలో గుర్తించింది. ఎందుకంటే ఇక్కడ 15 రోజులకోసారి యాక్సిడెంట్ అవుతుంటది. ఇక్కడ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు ఉండట్లా ఈ విధంగా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. వీళ్ళు 5గురు ఇందులో మొత్తం 8 మంది ఉన్నారు. 3గురిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తరలించారు. 108 లో ఫోన్ చేస్తే వచ్చి రిమ్స్ హాస్పిటల్ తరలించారు. వాళ్ళలో ఒక పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అయితే వీళ్ళు మొహినుద్దీన్, ఆలీ, ఉస్మానుద్దీన్ గా గుర్తించారు. వీళ్ళు ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ కాలనీ చెందిన వారుగా వీళ్ళు గుర్తించారు. ఇక్కడ రోడ్డు నిర్మాణమే బాగలేక ఇలా 10 సార్లు ఎన్నోసార్లు యాక్సిడెంట్ జరిగిందని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.